హాయ్ ఎవ్రీవన్, నేను బాలాజీని. చూడండి, చాలామందికి 24కి 22కి అసలు ఈ క్యారెట్స్ వేరియేషన్ ఎలా వస్తుంది అంటే ఇది 999, ఇది 24 క్యారెట్ బంగారం. దీన్ని 22 క్యారెట్లు మార్చాలంటే వస్తుపరంగా ఇలా తయారవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, చాలామందికి వేస్టేజ్ ఎందుకు అని అంటారు. వేరే వేరే షాపులోని కొందరు ఎక్కువ తీసుకుంటారు, కొందరు 10, 12, 15 ఇలాగా. కానీ ఒకటి గమనించండి, అందరూ ఏదైనా ఐటెం బట్టే వేస్టేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది 24 నుంచి 22కి తీసుకుని రావాలంటే 916 చేయాలంటే దీనికి ఎంత పనితో ఉందో చూడండి. ఈ చైన్ ఒక దగ్గర చేయాలి, అలాగే ఇదంతా డై ఒక దగ్గర ఉంటుంది. అసలు పోసలు బిగింపు వేరే ఒక ఉంటారు. అలాగే ఇది 18 క్యారెట్ కూడా చైన్ వేరేగా వస్తుంది. అలాగే మధ్యలోని బిజీ చైన్, ఈ డిజైన్, కటింగ్, పాలిష్ ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయి. సో నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, 24 నుంచి ప్యూర్ నుంచి 22 క్యారెట్స్ కానీ 18 క్యారెట్స్ కానీ 14 క్యారెట్స్ కానీ ఇలా వస్తువులు తయారవ్వాలంటే ఒక వర్తకుల నుంచి కనీసం 5-6 చేతులు మారుతాయండి. సో ఆబ్వియస్లీ ఎప్పుడైతే అన్ని చేతులు మారి ఒక వస్తువు తయారయ్యి మన దగ్గరకు వస్తుంది అంటే, తర్వాత ఇవన్నీ తయారయ్యి మా దగ్గర హాల్ మార్కింగ్ వచ్చిన తర్వాత ఈ ఛార్జెస్ అన్నీ కలుపుకొని మీకు ఒక బేసిక్ వేస్టేజ్ కింద తీసుకుంటారు అన్నమాట. సో ఇక నుంచి ఎవరు కూడా మీరు వేస్టేజ్ తగ్గిస్తున్నారంటే వాళ్ళని పూర్తిగా నమ్మడానికి వీలు లేదు. వేస్టేజ్ ఖచ్చితంగా పడుతుందండి, బట్ బేసిక్గా ఒక రేంజ్ ఉంటుంది. ఐటెం బట్టి ఆ వేస్టేజ్ రేంజ్ కూడా మీకు మారుతూ ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదందరూ మీరు గమనించగలరు. థ్యాంక్ యూ.